దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం రండి. వాక్యము వినిన వారిలో అనేకులను నమ్మిరి, వారిలో పురుషులను సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నదైనటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారిని ఈ కుటుంబంలోకి అనగా రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ వాచ్ చేయడానికి, లేకపోతే ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంకాలము 4 నుంచి 4:30 వరకు, ఒక్క శనివారం మాత్రం సాయంకాలము 3:30 నుంచి 4 గంటల వరకు రిపీటేషన్ జరుగుతుంది. ఉదయం వేసిన సందేశమే సాయంత్రం కూడా వేస్తారు. నేను ఒక సందర్భంలో ఆలోచించాను, ఉదయం ఒక మెసేజ్, సాయంత్రం ఒక మెసేజ్, లేకపోతే డైలీ 2 స్లాట్స్ అనేటువంటి ఒక ఆలోచన కూడా నాకు కొంతకాలం క్రితం మనసులో వచ్చింది. ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో రోజు 2 సందేశాలుతో మీ ముందుకు రావాలని కూడా ఆలోచన ఉంది. దానికి ప్రభు ద్వారం తెరుచున్నట్లుగా, దానికి ఆర్థిక వనరులు కావాలి, దేవుడు వాటిని అనుగ్రహించినట్లుగా మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా విషయాలు తప్పకుండా దయచేసి మాకు తెలియజేయండి. Don't hesitate to send your prayer request to us so that we could pray for you. స్తోత్రం. దైవ కార్యాలు జరుగుతున్నాయి. తెలంగాణలోను, హైదరాబాద్లోను, ఆంధ్రప్రదేశ్లోను, తమిళనాడులోను, కర్ణాటకలోను దైవ కార్యాలు జరుగుతున్నాయి. దేవుని కార్యాలు ఇంకా నూతనమైన ప్రదేశాల్లో కూడా జరగబోతున్నాయి. టీవీల ద్వారా, కరపత్రాల ద్వారా, ఇంకా వేరు వేరు విధానాలుగా దైవ కార్యాలు జరుగుతున్నాయి. స్ట్రీట్ ఎవాంజలిజం ద్వారా, స్ట్రీట్ గాస్పల్స్ ద్వారా దైవ కార్యాలు జరుగుతున్నాయి. స్తోత్రం. దేవుడు ఎంతైనా గొప్పవాడు. రక్షంప నేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, స్వస్థపరచ నేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, ఆయన మన మధ్యలో కార్యాలు చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా అనారోగ్యాన్ని బట్టి నిరాశ చెంది, ఏంటి ఇంకా స్వస్థత రాలేదు, ఇన్ని సంవత్సరాలైంది, ఇన్ని రోజులైంది అనుకుంటున్నారేమో. దైవికమైన స్వస్థతను మీరు అనుభవించవచ్చు. గాడ్ విల్ హీల్ యూ. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మీకు రోగశయ్య నుంచి దేవుడు మిమ్మల్ని లేపుతాడు. హీ విల్ రైజ్ యూ ఫ్రమ్ యువర్ సిక్ బెడ్. ఎందుకంటే చనిపోయిన వారిని, మృతులను సైతం లేపిన దేవుడు కనుక మిమ్మల్ని లేపగలడు, మీ రోగములను మాన్పగలడు, మీ జీవితంలో అద్భుత కార్యం జరిగించగలడు, మిమ్మల్ని బలమైన సాక్షిగా వాడుకోగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని విందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు కొరకు చెరలో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆ చెరలో నుంచి ఎలా విడుదల కలిగింది, హౌ few people or how apostles or how the early Christians got deliverance from the prison, Roman prison అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రభు ఎలా విడుదల కలిగించాడు అనే దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రభు సాయం చేశాడు. స్తోత్రం. వేసిన వారే, పశ్చాత్తాపం ఉన్నా లేకపోయినా వారే విడిపించారని దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. నిన్ను ఎవరు తోసివేశారో, ఎవరు నెట్టివేశారో, ఎవరు అణిచివేశారో, ఎవరు తొక్కివేశారో వాళ్ళ ద్వారానే నీకు విడుదల కలిగిస్తాడు ఆయన. స్తోత్రం. అయ్యో మేము వేసాం, అనవసరంగా వేసామని బాధపడేటువంటి దినాలు వాళ్ళకు వస్తాయి. అనవసరంగా మెసేజ్లు పంపించాం, అనవసరంగా విమర్శించాం, అనవసరంగా నిందలేసాం అని దేవుని బిడ్డలైన మీకు విరోధంగా చేసిన వాళ్ళు, ఆ పనులు చేసిన వారి జీవితంలో దేవుడు కార్యం చేసి వాళ్ళని పశ్చాత్తాపంతో మీ దగ్గరికి తీసుకొస్తాడు దేవుడు. స్తోత్రం, స్తోత్రం. వేసిన వారే విడిపించారని, తర్వాత ప్రభు దూత ద్వారా, త్రూ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్, ప్రభు దూత ద్వారా షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండములో ఉన్నప్పుడు మనుష్య కుమారుని పోలిన వాని ద్వారా, అనగా యేసు ద్వారా, అనగా 4వ వ్యక్తిగా ఆయన వెళ్ళడం ద్వారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా సింహపు గుహలో దానియేలుకి ప్రభు దూత ద్వారా, మనుష్య కుమారుని ద్వారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి దేవుడు కలిగించిన విడుదల మనం ఆలోచిస్తున్నాం. హీ సెన్సెస్ ది ఏంజెల్. ఆయన తన దూతను పంపి, ఆయన తన వాక్కును పంపి, దూతను పంపి, వాక్కును పంపి, ప్రవచనాన్ని పంపి, ప్రవక్తను పంపి
దేవుడు ఎలాగైనా కార్యాలు చేయగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అంతేకాకుండా ప్రభు బిడ్డల ద్వారా, త్రూ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, త్రూ ద డిసైపుల్స్ దేర్ అట్ డమస్కస్, డమస్కులో ఉన్నటువంటి శిష్యుల ద్వారా దైవజనుడు, కొత్తగా వచ్చిన దైవజనుడు, ఈ గ్రూపులో చేరిన దైవజనుడు, ఈ ఫెలోషిప్లో చేరిన దైవజనుడు, అతనికి డేంజర్ ఉంది, అతనికి ప్రమాదం పొంచి ఉంది, అతన్ని యూదులు చంపాలనే ప్రతిన పూనారు, ఎలాగని చంపాల్సిందే, వాడిని లేపేస్తాం, వాడు మా మతంలో ఉండి ఈ మధ్యకాలంలో వెళ్ళిపోతాడా అన్నట్టుగా వ్యవహరించినటువంటి వాళ్ళ చేతిలో నుంచి. అందుకని అపోస్తలుడైన పౌలు 2 తిమోతి పత్రికలో అంటాడు, నేను సింహము నోట నుంచి తప్పించబడి తిని. అక్షరార్థమైన సింహము నోట కాదు, సింహము నోట లాంటి ప్రజలు ఉన్నారు. కీర్తన గ్రంథము 22వ అధ్యాయం చూస్తే భాషాను దేశపు ఆవుల యొక్క ప్రస్తావన తీసుకొచ్చింది, కుక్కల యొక్క ప్రస్తావన కూడా రాయబడింది అక్కడ. అనగా క్రూర జంతువుల మధ్యలో నుంచి, క్రూర జంతువుల లాంటి ప్రజల మధ్యలో నుంచి నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయని పౌలు గారు అన్నారు. వీటిలోంచి మనము తప్పించబడాలి. ప్రభు దూత తప్పిస్తాడు, ప్రభు బిడ్డల ద్వారా తప్పించబడేటువంటి కార్యం జరుగుతుంది. తర్వాత ప్రభు యొక్క కార్యం ద్వారా, ప్రభు జోక్యం ద్వారా, త్రూ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే స్వయంగా జోక్యం చేసుకోవడం ద్వారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన జోక్యం చేసుకునే దేవుడు, ఆయన జోక్యం చేసుకుంటాడు. నీ వ్యక్తిగతమైన విషయాలైనా, నీ సేవాపరమైన విషయాలైనా, నీ కుటుంబ విషయాలైనా, నీ ఆర్థిక విషయాలైనా, హీ వుడ్ షోర్లీ ఇంటర్ఫియర్. వేరే వాళ్ళ యొక్క జోక్యాన్ని మనం ఇష్టపడం, సహించం. ఎందుకండి, నీకెందుకండి, నువ్వెందుకు మా విషయాలు జోక్యం చేసుకోవడం, ఈ భార్యాభర్తల గొడవల్లోకి నువ్వెందుకు ఇన్వాల్వ్ కావడం అన్నట్టుగా అడుగుతాం. కానీ ఆయన మన విషయంలో జోక్యం చేసుకునే దేవుడు. బిడ్డల విషయంలో తల్లిదండ్రుల విషయంలో బిడ్డలు జోక్యం చేసుకుంటారు, అందులో తప్పేం లేదు. దేవుడు మన విషయంలో జోక్యం చేసుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. మనము నిన్న ఆలోచించిన విషయాలు 4 విషయాలు వేసిన వారి ద్వారాను, ప్రభు దూత ద్వారాను, ప్రభు బిడ్డల ద్వారాను, ప్రభు యొక్క కార్యాల ద్వారా దేవుడు ఆది అపోస్తలులకి విడుదల కలిగించాడని, ఆ విడుదల బట్టి మనం దేవుని స్తుతిస్తున్నాం. అలా జరిగినటువంటి విడుదల ఈ అంత్య దినాల్లో కూడా దేవుడు విడుదల కలిగిస్తాడని, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అదే కార్యం చేయగలడు. హిస్టరీ రిపీట్స్, చరిత్ర పునరావృతం అవుతుంది. అప్పుడు జరిగిన కార్యాలే కాదు, ఇంకా గొప్ప కార్యాలు కూడా దేవుడు చేస్తాడు. స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి శతాబ్దములో జరిగిన కార్యాలు మాత్రమే కాదు మోడల్, దట్స్ అ లిమిట్ కాదు. కానీ ఇప్పుడు ఇంకా అధికమైన కార్యాలు జరుగుతున్నాయి. సరే, దేవుని స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాల్లో నుంచి అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 4th chapter verse 4. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను, తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం. Yet there were many in the crowd who believed the message, bringing the total number of men who believed to nearly 5,000. స్తోత్రం, హల్లెలూయా. అనగా వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయగానే ఈ ఉద్యమం ఆరిపోయి ఎవరి పాటికి వాళ్ళు చెల్లాచెదరయ్యారని కాదు. ఒకవైపు వాళ్ళు అరెస్ట్ అయ్యారు, దానికి ముందుగా 5,000 మంది అరెస్ట్ అయ్యారు. ఇద్దరిని భూలోక ప్రభుత్వం, రోమా ప్రభుత్వం అరెస్ట్ చేస్తే 5,000 మందిని పరలోకపు ప్రభుత్వం అరెస్ట్ చేసింది. భూలోక ప్రభుత్వం అరెస్ట్ చేసేదానికన్నా పరలోక ప్రభుత్వం ఎక్కువ మందిని అరెస్ట్ చేస్తుంది. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో 3,000 మందిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు 5,000 మందిని, అనగా 8,000 మందిని అరెస్ట్ చేసింది పరలోక ప్రభుత్వం 1 సంవత్సరం లోపే. దేవుని స్తోత్రం. భూలోకంలో జరిగే కార్యాల కన్నా పరలోకము ద్వారా లేదా పరలోకంలో జరిగే కార్యాలు గొప్పవైన సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. Yet there were many in the crowd who believed the message.
ఆ సందేశాన్ని, మెసేజ్ అంటే గ్రీకులో లోగోస్ అన్నారు, అనగా వాక్యము. ఆ సందేశాన్ని నమ్మిన వారు, వాక్యం వినిన వారు అనేకులు నమ్మిరి అన్నది. ఆ సందేశాన్ని నమ్మిన వారు, దేవుని స్తోత్రం. ఎలా ఉంది? బ్రింగింగ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెన్. అలాగా ఆ పురుషుల సంఖ్య కౌంట్ చేసినప్పుడు 5,000 తగ్గకుండా ఇంచుమించు 5,000. స్తోత్రం. ఒకవేళ 5,000కి అటు ఇటు ఒక 10 మంది అటు ఇటు కావచ్చు, అంతవరకే, ఎగ్జాక్ట్ నెంబర్ ఏం కాదు. టోటల్ నెంబర్ ఆఫ్ మెన్ హూ బిలీవ్ నియర్లీ 5,000. 5,000 మంది. గ్రేట్ హార్వెస్ట్. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఉన్న కోత కన్నా ఈ కోత, అనగా మనుషులను పట్టు జారులుగా చేస్తాను అని చెప్పినటువంటి ప్రభు ఆ మాట నెరవేర్చుకున్నాడు. పేతురు వల విసిరినప్పుడు 3,000 మంది, పేతురు వల విసిరినప్పుడు 5,000 మనుష్య చేపల్ని పట్టడానికి ప్రభు సాయం చేశాడు. ఈ రోజులో దేవుని సేవకులారా, ఈ మాటలు వింటున్న దేవుని సేవకులారా, మీరు కూడా మనుషులను పట్టు జారులు కనుక మీ ద్వారా దేవుడు విస్తారమైన చేపల్ని 1,000, 2,000, 3,000, 4,000, 5,000 అలా పట్టించి ఇవ్వగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. వాళ్ళ సందేశాన్ని విని అనేకులు విశ్వాసులయ్యారు. ఎస్. ఆ విశ్వాసుల సంఖ్య సుమారు 5,000 దాకా పెరిగిపోయింది. ఇది ద నంబర్ వాస్ ఇంక్రీస్డ్. ఏదో కొద్దిమంది అనుకుంటారు, మీలో ప్రభు నమ్ముకున్న వాళ్ళు, ఈ సందేశం నచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అని డెసిషన్ కార్డు ఇచ్చి డెసిషన్స్ ఏదో రాసుకున్నారని కాదు. చేతులు ఎత్తండి. కౌంట్ చేసుకుని 1, 2, 3, 4, 5, 6, 7, ఓకే 3,000, 4,000 అలా కౌంట్ చేశారని కాదు. ఇట్ వాస్ ఇంక్రీజింగ్. 5,000తో ఆగిపోయిందని కదా అని అర్థం. 5,000 దాకా ఆగిపోయినట్టుగా కనిపించింది. తర్వాత వాళ్ళు లెక్కించడం ఆపేశారేమో. సరే, ఏదేమన్నప్పటికీ మొన్నటి కన్నా నిన్నటి కన్నా 2వ అధ్యాయంలో జరిగిన ఇన్సిడెంట్ కన్నా ఒక బిగ్ హార్వెస్ట్, అనగా ఇంచుమించు దానికి డబల్గా 5,000, అక్కడ 3,000, 6,000 అయితే డబుల్ అయిండేది. కానీ డబుల్, ఇంచుమించు డబుల్, మోస్ట్లీ ఆల్మోస్ట్ డబుల్ దాన్ 3,000. అనగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యాలు ప్రజలలో జరిగినట్టు కార్యాలు, దైవ కార్యం, ప్రజలు విశ్వసించారు. మనం ఆలోచిస్తున్న మాట, మన టైటిల్ నమ్మిన వారు. అనగా ఏం నమ్మారు? వాక్యము వినిన వారిలో, పేతురు యోహానులు చెప్పినట్టు వాక్యము వినిన వారిలో, ఆ ఉపదేశము వినిన వారిలో, ఆ బోధ వినిన వారిలో, యేసు పునరుత్థానము గురించి వినిన వారిలో, యేసును బట్టి మృతుల పునరుత్థానము కలుగుతుంది అని వినినటువంటి దాన్ని బట్టి వాళ్ళు విశ్వాసులయ్యారు. అవిశ్వాసులుగా ఉన్నవారు విశ్వాసులయ్యారు. అన్యజనులుగా ఉన్నవారు ఆత్మీయజనులయ్యారు. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. స్త్రీల సంఖ్య మనకు తెలియదు, స్త్రీలను కౌంట్లోకి తీసుకొని రాలేదు. పిల్లలు కొద్దిమంది ఉన్నారు. అంత కలిపి ఒకవేళ 10,000 మంది ఉంటారు. స్తోత్రం. 2వ అధ్యాయంలో కూడా ఇంచుమించు కేవలం 3,000 అని కాదు, స్ట్రెంత్ పెరిగింది. అంటే అక్కడ ఒక స్త్రీల సంఖ్య ఒక 3,000 ఉందనుకుంటే అదొక 6,000, ఇక్కడ ఒక 10,000, ఇంచుమించు 16,000 దాకా సంఘం వెళ్ళిపోయింది. 16,000, 20,000 దాకా. సరే, దేవుని స్తోత్రం. దేవుడు గొప్ప కార్యం చేశాడు నమ్మిన వారి వల్ల. నమ్మిన వారి వల్ల ఏం జరుగుతుంది? ఏదైనా జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. స్తోత్రం. గొప్ప కార్యాలు చేయాలి అంటే బలమైనటువంటి విశ్వాసం, మనలో పనిచేసేటువంటి దైవికమైన విశ్వాసం, డివైన్ ఫెయిత్ దట్ ఆపరేట్స్ ఇన్ అవర్ లైఫ్స్ విల్ లీడ్ us ఇంటూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్. తమ దేవుణ్ణి, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. గొప్ప కార్యాలు చేస్తారంటే గొప్ప విస్ఫోటనాత్మకమైనటువంటి కార్యాలు చేస్తారని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. నమ్మిన వారు ఎటువంటి వారు, వారి జీవితాల్లో ఏం జరిగింది అనే దాని గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మనము నమ్మిన వాళ్ళమే. మనము నమ్మాం. మనము దేన్నో నమ్మామని కాదు, ఒకరిని నమ్మాం, ఒక వ్యక్తిని నమ్మాం. యేసు అనే వ్యక్తిని నమ్మాం. స్తోత్రం.
నమ్మిన వారిలో కనబడాల్సిన లక్షణాలు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడను. స్తోత్రం. అనగా విశ్వసించిన వాళ్ళు, అనగా శిష్యులు వెళ్ళి ప్రకటిస్తున్నప్పుడు నమ్మిన వాళ్ళు, సర్వలోకానికి వెళుతూ సర్వలోకానికి వెళ్ళాలి అనేటువంటి ఆ కమిషన్లో భాగంగా వెళుతున్న వారి యొక్క సందేశాన్ని బట్టి విశ్వసించిన వారు, నమ్మిన వారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. And these miracle signs will accompany those who believe. They will drive out demons in the power of my name. They will speak in tongues. They will be supernaturally protected from snakes and from drinking anything poisonous. And they will lay hands on the sick and heal them. దేవుని స్తోత్రం. ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయన తన చేతులు ఎత్తాడు, వారిని ఆశీర్వదించాడు, ఆయన ఆరోహణమైపోయాడు. ద లాస్ట్ మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బిఫోర్ హిజ్ అసెన్షన్. ఆయన యొక్క ఆరోహణకు ముందుగా పలుకబడినటువంటి మాటలు. నమ్మిన వారి వల్ల సూచక్రియలు కనబడతాయి. నమ్మిన వారికి వారి జీవితం మారుతుంది. నమ్మిన వారి పరిస్థితుల గురించి మనం ఆలోచించాలి. నమ్మిన వారి గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము 4వ అధ్యాయము 23వ వచనం. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిసిపిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ అధ్యాయము 4వ వచనంలో మన మూల వాక్యంలో నమ్మిన వాళ్ళకి ఏం జరిగింది? వాట్ హ్యాపెన్ టు దీస్ బిలీవర్స్? వాట్ హ్యాపెన్ టు దిస్ న్యూ కన్వర్ట్స్? వాట్ హ్యాపెన్ టు దిస్ న్యూ క్రిస్టియన్స్? కొత్తగా జన్మించిన శిశువును పోలిన వాళ్ళకి ఏం జరిగింది? దేవుని స్తోత్రం. 4వ అధ్యాయము 23వ వచనంలో నేను చదువుతున్నాను. As soon as they were released from custody, Peter and John went to other believers and explained all that happened with the high priest and the elders. Peter and John went to the other believers. స్వజనుల యొద్దకు అనేదానికి టీపీటీ, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్, బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో ఇలా రాయబడింది, అదర్ బిలీవర్స్. స్తోత్రం. ఇతర విశ్వాసులు, అవును, తోటి విశ్వాసులు, అదర్ క్రిస్టియన్స్, కో బిలీవర్స్, కో క్రిస్టియన్స్. వారు స్వజనుల దగ్గరికి వచ్చారు. ఎవరిళ్ళు? పేతురు యోహానులు స్వజనుల దగ్గరికి వచ్చారు. ఎవరళ్ళు అని ఆలోచిస్తే 4వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నవారే. అనగా విశ్వసించిన వారు, నమ్మిన వారు స్వజనులుగా మారారు. స్తోత్రం. హల్లెలూయా. విశ్వసిస్తున్న వాళ్ళు, విశ్వసిస్తూ విశ్వాస గృహమునకు చేరుతున్న వాళ్ళు, విశ్వసిస్తూ యేసునామములో యేసునామాన్ని అంగీకరించి విశ్వసించి యేసు యొక్క సంఘములో చేరుతున్న వాళ్ళు, యేసు యొక్క శరీరములో అవయవాలుగా చేరుతున్నవారు, వారు స్వజనులుగా మారారు. అంటే దాని అర్థం ఏంటి? స్వజనులు అంటే సొంత జనులు. నేను స్వజనుల మధ్యలో కాపురం ఉన్నాను అని ఒక ఆమె అనింది. స్వజనుల మధ్యలోకి వీళ్ళు తిరిగి వచ్చారు. స్వజనులు సాగనంపితే వెళ్ళిన వాళ్ళు కాదు, కానీ స్వజనుల దగ్గరికి వచ్చారు. వారు విడుదల పొంది, చెరసాల్లోంచి విడుదల పొంది తమ స్వజనుల యొద్దకి వచ్చి, స్తోత్రం, దేవుని స్తోత్రం, స్వజనులుగా మారారు. వాళ్ళు విశ్వసించిన వారు, స్వర్గములోని దేవుని విశ్వసించిన వారు, స్వర్గములోని దేవుని కుమారుని విశ్వసించిన వాళ్ళు స్వజనులుగా మారారు. ఈ మాట చెప్పినప్పుడు మనం ఒక మాట గుర్తు చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనిస్తే, మనము స్వజనులం కాదు, వాళ్ళు స్వజనులు కాదు, స్వజనులు అయ్యారు. ఎలా అయ్యారు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు ఇక మీదటను పరజనులను పరదేశులను అయి ఉండక పరిశుద్ధులతోనూ ఏక పట్టణమును దేవుని ఇంటి వారై ఉన్నారు. ఏమైనారు మీరు? మీ ఐడెంటిటీ ఏంటి? మీ న్యూ ఐడెంటిటీ ఏంటి? మీకేమైంది? ఇక్కడ రాయబడిన మాటలు, ఎఫెసీ సంఘములోని విశ్వాసులు మేమేంటండి, మా పరిస్థితి ఏంటండి అన్నట్టుగా ఉంటే, వాళ్ళని ఉద్దేశించి పౌలు గారు చెప్పినట్టు మాటలు చెప్దాం. సో యు ఆర్ నాట్ ఫారినర్స్ ఆర్ గెస్ట్. మీరు అతిథులు కాదండి, మీరు విదేశీయులు కాదండి, మీరు స్వదేశీయులు. యు ఆర్ నాట్ ఫారినర్స్, బట్ రాదర్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ సిటీ ఆఫ్ ద హోలీ వన్స్. పరిశుద్ధుల యొక్క, పరిశుద్ధులు అనబడిన వారి యొక్క
ఆ పట్టణం యొక్క సభ్యులు మీరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అరామిక్ భాషలోని తర్జుమాలో చేశారు, యు ఆర్ నాట్ ఫారినర్స్ ఆర్ గెస్ట్. గుర్తుపెట్టుకోవాలి, గెస్టులాగా బిహేవ్ చేస్తారేమో. మీరు గెస్టులు కాదు, హోస్టులు మీరు. యు ఆర్ నాట్ ఫారినర్స్, మీరు విదేశీయులు కాదండి. ఎక్కడో మీరు తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చినా, ఇక్కడ నుంచి తెలంగాణ వెళ్ళినా, తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చినా, ఇక్కడ నుంచి తమిళనాడు వెళ్ళినా, ఒకవేళ భౌతికంగా మీరు ఫారినర్స్ ఏమో కానీ, విదేశీయులేమో కానీ, పొరుగు రాష్ట్రం వాళ్ళేమో కానీ, పక్క రాష్ట్రం వాళ్ళేమో కానీ, సొంత రాష్ట్రం వాళ్ళు కాకపోవచ్చు. కానీ ఇక్కడ రాయబడింది, యు ఆర్ నాట్ ఫారినర్స్ ఆర్ గెస్ట్. మీరు గెస్టులు కాదండి. దేవుని స్తోత్రం. గెస్టులు కాకపోతే గోస్ట్లా అంటారేమో, కాదు. యు ఆర్ నాట్, బట్ రాదర్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ద హోలీ వన్స్ విత్ ఆల్ రైట్స్ యాజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. మీకు ఎన్ని రైట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ మెంబర్స్కు ఉన్నటువంటి రైట్స్. సరే, దేవుని స్తోత్రం. వీటిలో కూడా వెళ్ళలేదు. మొట్టమొదటి విషయము, వారు ఎవరు అంటే నమ్మిన వారు స్వజనులుగా మారినవారు. వేరువేరు దేశాలు కావచ్చు, క్రీస్తులో ఒక దేశపు పౌరులుగా, క్రీస్తులో ఒక శరీరపు అవయవాలుగా, క్రీస్తులో అంత వన్గా అయిపోయారు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన మాటలు, అయితే 10వ అధ్యాయంలో రాయబడిన మాటలు, ఒకే రొట్టెని తిని ఒకే పాత్రలోని తాగిన మీరందరూ ఒక్క శరీరమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీఆర్ ఆల్ వన్. తెలంగాణ వాళ్ళు కార్యక్రమం చూడొచ్చు, ఆంధ్ర వాళ్ళు చూడొచ్చు, తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు చూడొచ్చు. వీళ్ళందరూ వేరు వేరని కాదు, మీరందరూ వేరని కాదు. మనమంతా ఒక్కటే క్రీస్తులో. వీఆర్ ఆల్ వన్. దట్స్ ఎ యూనిటీ. కాబట్టి మొట్టమొదటిది, వాళ్ళు స్వజనులుగా మారారు. రెండో విషయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూను ఏక హృదయమును ఏకాత్మ గలవారైనో తనకు కలిగిన వాటిలోను ఏదినో తనదని ఎంచుకొనలేదుగా. All the believers were one in mind and heart. Selfishness was not part of their community, for they shared everything they had with one another. There was no selfishness. సెల్ఫిష్నెస్ లేదు, స్వార్థం లేదు. వాళ్ళ కమ్యూనిటీలో, ఆ సముదాయంలో, ఆ సమూహంలో నో సెల్ఫిష్నెస్. వాట్ హ్యాపెన్ టు ఇట్? ఆ ఈగో ఏమైంది? ఆ సూపర్ ఈగో ఏమైంది? ఇట్ వాస్ డెడ్. ఇట్ వాస్ కిల్డ్. It was killed by the power of the name of Jesus Christ. దేవుని స్తోత్రం. All believers were one in mind and heart. ఏక మనసు, ఏక హృదయము కలిగి ఉన్నారు. వాళ్ళలో యూనిటీ ఉంది. అనగా రెండో విషయము, వాళ్ళు సఖ్యత పొందారు. ఒకటి, వాళ్ళ గురించి వాళ్ళు స్వజనులయ్యారు. సృజనాత్మకత వచ్చిందని కాదు, క్రియేటివిటీ వచ్చిందని కాదు, సృజనాత్మకత వచ్చింది అని అనలేదు నేను. వాళ్ళలో వచ్చింది ఏంటంటే స్వజనులు అనేటువంటి ఒక ఫీలింగ్, ఒక సెంటిమెంటల్ ఫీలింగ్, ఒక లవ్ ఫీలింగ్, ఒక రిలేషనల్ ఫీలింగ్. మరలా చెప్తున్నాను, వాళ్ళు స్వజనులయ్యారు కానీ వాళ్ళ సృజనాత్మకత గురించి మనం మాట్లాడుకోవడం లేదు. వాళ్ళు స్వజనులయ్యారు, నమ్మిన వాళ్ళు. రెండోది, వాళ్ళు అక్కడ రాయబడిన మాట, వాళ్ళు సఖ్యత పొందారు. దే గాట్ యూనిటీ. డిఫరెంట్ ఒపీనియన్స్ కాదు, వాళ్ళందరి మధ్యలో తెలియనటి ఒక ఐక్యత. అరే ఇదేంటి, నేను ఆ బ్రదర్తో ఏకీభవిస్తున్నాను, ఆ బ్రదర్ చెప్పే మాటలతో ఆ సిస్టర్ చెప్పే మాటలు, వాట్ ఈస్ దిస్ అన్నట్టుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు దేవుని వాక్యంలోంచి మనం వాళ్ళు సఖ్యతను పొందారు. పరిశుద్ధాత్ముడు వాళ్ళని కలిపాడు, వాళ్ళని కలిపి కుట్టాడు. సంసార జీవితంలో ఇద్దరు వేరువేరుగా ఉన్నవాళ్ళు కలుసుకుంటారు, భార్యాభర్త. ఇక్కడ కూడా రాయబడిన మాటలు, పరిశుద్ధులని విశ్వాసుల్ని పరిశుద్ధాత్మదేవుడు కలిపాడు. ఆత్మ ద్వారా కలిగించేటువంటి ఐక్యతను కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగి ఉందమని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. దేవుని స్తోత్రం. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనంలోని చివరి భాగం, అనగా సెకండ్ హాఫ్, అక్కడ మనం గమనిస్తే 4వ అధ్యాయము, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు, వారికి కలిగినదంతయు కామన్. ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. ఇది నాది, ఇది నీది అనే లేదు, ఇది మనది, దిస్ ఈజ్ అవర్స్ అనేటువంటి ఫీలింగ్. దేవుని స్తోత్రం.
అనగా సమానత్వం, ఈక్వాలిటీ ఏర్పడింది. దే ఎంజాయ్డ్ ఆర్ దే ఎక్స్పీరియన్స్ ఈక్వాలిటీ. స్తోత్రం. సమానత్వం, క్రీస్తులో సమానత్వం ఉంది, దాన్ని మనం అనుభవించాలి. ఒకటి, వాళ్ళు స్వజనులుగా మారారు, వాళ్ళు సఖ్యతను పొందారు. మూడోది, వాళ్ళు సమానత్వాన్ని అనుభవించారు. దేవుని స్తోత్రం. గ్రీసు దేశస్థుడని, యూదుడని తేడా లేదు. దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని లేదు. నో డిఫరెన్సెస్. ఆల్ ఆర్ వన్ ఇన్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనం. మరియు ఎస్, అపోస్తులందరూ బహుబలముగా సాక్ష్యాన్ని ఇచ్చారు. టెస్ట్ మనీ షేర్ చేసి అపోస్తులయందు మాత్రమే కాకుండా అనుచరులయందు, అనగా అపోస్తుల బోధన అనుసరించేవాళ్ళు, అపోస్తుల యొక్క సహవాసంలో ఉన్న వాళ్ళందరూ, అందరిలో దేవుని కృప అధికంగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 36వ వచనం కూడా మనం చదివితే, వారిలో ప్రతి వానికిని వాని అక్కర కొలది, అక్కరలన్నీ తీర్చబడ్డాయి, అక్కర కొలది పంచిపెట్టారు. గనుక వారిలో ఎవనికి కొదువ లేకపోయాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు కొదువు ఉండదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ల్యాక్ ఆర్ షార్టేజ్. నాకు సమృద్ధి ఉంది. 4వ విషయము, వాళ్ళు సమృద్ధిని పొందారు. దే గాట్ అబండెన్స్, దే గాట్ ప్రాస్పెరిటీ. అనగా అభివృద్ధి సిద్ధాంతాన్ని హత్తుకున్నారని కాదు, అభివృద్ధి వేదాంతాన్ని, ప్రాస్పెరిటీ థియాలజీని వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారనో ఎంబ్రేస్ చేసుకున్నారని కాదు నా మాటలేక ఉద్దేశం. దే గాట్ మెటీరియల్ బ్లెస్సింగ్స్, దే గాట్ బ్లెస్సింగ్, దే గాట్ మోర్ దాన్ ఎనఫ్. దే హ్యాడ్ అబండెన్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. నమ్మిన వారికి ఏం జరిగింది? స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారి జీవితాల్లో ఏం జరిగింది? సువార్త సందేశాన్ని విశ్వసించిన వారిలో ఏం జరిగింది అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, నమ్మిన వారు స్వజనులయ్యారని. రెండవది, నమ్మిన వారు సఖ్యతను పొందారని. మూడవది, నమ్మిన వారు సమానత్వాన్ని అనుభవించారని. 4వది, సమృద్ధిని పొందుకున్నారని. ఇటు అనుభవాలతో వెళ్ళడానికి, క్రీస్తులో ఇటు అనుభవాలతో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.